సార్ అసలు పైల్స్ అనేవి మొలలు అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఈ మొలలనేవి ఎట్లా ఫార్మ్ అవుతాయి? మేము ఎట్లా ముందుగానే గుర్తించాలి? అంటే మేము పైల్స్‌తో బాధపడుతున్నాము అనేది ఎట్లా తెలుస్తది? సో పైల్స్ మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ఒక ముద్దలు ముద్దలుగా తయారైనయి అనుకుంటుంటారు. బట్ ఈ ముద్దలు ఏంటి అంటే గనక మనకు యానల్ కెనాల్ చుట్టూ ఉండే రక్తనాళాలు సాగడం వల్ల అవి కిందికి ముద్దల్లాగా కనిపిస్తుంటాయి. సో పైల్స్ అనేవి కొత్తగా ఏం రావు. మన బాడీలో ఉన్న రక్తనాళాలే సాగి ముద్దలాగా బయటకు వస్తూ ఉంటుంది. సో మోషన్ బై ద్వారం చూసుకుంటే గనక మనకి ఈ రకంగా ఉంటుంది కదా. సో ఇది రెక్టమ్ అంటాము, ఇది యానల్ కెనాల్ అంటాం. సో ఇక్కడ మనకు చిన్న చిన్న రక్తనాళాలు అనేవి యానల్ కెనాల్ చుట్టూ ఉంటాయి అన్నట్టు. సో ఈ రక్తనాళాలు ఏంటి అంటే ఒక కుషన్ లాగా ఉపయోగపడతాయి. అంటే మోషన్ పాస్ అయ్యేటప్పుడు ఒక కుషన్ లాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇక్కడ చిన్న చిన్న గ్లాండ్స్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి ఒక తెల్లని ద్రవం లాంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల యానల్ కెనాల్ నుంచి మోషన్ పాస్ అయ్యేటప్పుడు ఎటువంటి నొప్పి లేకుండా స్మూత్గా లూబ్రికేషన్ లాగా బయటకు వస్తుంది. బట్ హార్డ్ మోషన్ పోయే వరకు ఏమవుతుందంటే మోషన్ అనేది గోడలకు అతుక్కొని గట్టిగా రావడం వల్ల ఈ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో మెల్లగా సాగుతూ మొక్కినట్లుగా చేస్తూ ఉంటారు కదా. సో అందుకే మోషన్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ముక్కడం అనేది చేయకుండా ఉండాలి. సో ఇట్లా ముఖ్య వరకు ఏమైతే అంటే ఈ రక్తనాళాలు అనేవి సాగి సాగి బయటికి వస్తూ ఉంటాయి. ఇట్లా బయటికి వచ్చే దాన్ని బట్టి మనము గ్రేడ్స్ డివైడ్ చేస్తాం అన్నట్టు. గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పేసి 3-4గా డివైడ్ చేస్తాం అన్నట్టు. సో పైల్స్ ఆపరేషన్ అంటే భయం అన్నట్టు. బట్ ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే లేటెస్ట్ ఏంటి అంటే ఎటువంటి కోత కుట్లు లేవు. ఓన్లీ కంప్లీట్ లేజర్తో సర్జరీ చేస్తాం అన్నట్టు. నార్మల్గా ఎన్ని రోజులకి మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు? ఈ లేజర్తో చేయడం వల్ల ఈ రోజు సర్జరీ అయిందంటే సాయంత్రంగా నెక్స్ట్ డే కానీ డిశ్చార్జ్ చేస్తూ ఉంటాము. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి నొప్పి ఉండదు, ఎటువంటి పథ్యం కూడా లేదు. ఇమ్మీడియట్గా వాళ్ళు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా మళ్ళీ పనులకు వెళ్ళిపోవచ్చు.